ప్రభువా, నీ వాక్యం ద్వారా మనందరం దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు నామములో వందనాలు. దేవుని వాక్యాన్ని భయభక్తులుగా ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిసిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, పర్వతాలు తొలగిపోతాయి, మెట్టలు తత్తరిల్లిపోతాయి, కానీ నా కృప అనేది ఉందే, అది నిన్ను విడిసిపోదు అంటున్నాడు. నా సమాధాన విషయమైన నిబంధన ఒకటి నీకు చేశానే, ఆ నిబంధన కూడా తొలగిపోదు అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, అందరం కూడా తెలుసుకోవాల్సిన, గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో మన జీవితాల్లో నుంచి ఎన్నెన్నో తొలగిపోతుంటాయి. చెడు విషయాలు తొలగిపోతే సంతోషమే, కానీ మంచి విషయాలు కూడా ఒకసారి తొలగిపోతుంటాయి. మంచివారు కూడా ఒకసారి తొలగిపోతుంటారు. మంచి కార్యాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. కానీ తొలగిపోకుండా ఎప్పుడు మనతో ఉండేటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క కృప. అందుకని ప్రభు అంటున్నాడు, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన అంటున్నాడు. పర్వతం తొలగిపోవటం అంటే అంత ఈజీయా? ఒక పర్వతాన్ని మనం కదిలించగలమా? మెట్టల్ని మనం తత్తరిల్లా చేయగలమా? ఒకవేళ అయినా కూడా అలా తొలగిపోతే కూడా పోవచ్చు. కానీ నా కృప అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను విడిచిపోదు అన్నాడు. అవును, ఈ సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఆలోచన చేయాలి. దేవుని కృప ఎంత బలమైనదో అది మనకు ఎంతగా దేవుడు ఇచ్చాడు కదా. ఆ కృప ద్వారానే దేవుడు అన్ని మనకు ఇచ్చేది. యేసయ్య కృప ద్వారానే మనకు ఇచ్చేది. ఈరోజు యేసయ్య భూమి మీదకి వచ్చింది ఆ కృప ద్వారానే. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. ఆయన కృప ద్వారానే మనల్ని రక్షించుకున్నాడు. ఆయన కృప ద్వారానే మనకి ఈరోజు అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నాడు. అందుకని అపోస్తుడైన పౌలు ఏమన్నాడంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను అని అంటాడు. కాబట్టి మనమందరం ఆలోచించాలి, దేవుని కృప మనకు చాలు. దేవుని కృప మనకు చాలు. ఆ కృప మాత్రం ఎప్పటికీ పోదు. నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి స్థితిగతులు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఎలాంటి ఆటుపోటు ఎదురైనా, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా, దేవుని కృప అనేది నేను విడిచిపోదు. ఒకవేళ నీ బంధువులు విడిచిపోవచ్చు, నీ స్నేహితులు విడిచిపోవచ్చు, నీ యొక్క రక్త సంబంధులు విడిచిపోవచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు నిలిచిపోవచ్చు, ఎవరైనా నిన్ను నిలిచిపోవచ్చు. కానీ యేసుక్రీస్తు యొక్క కృప మాత్రము ఎప్పటికీ నీ జీవితంలో విడిపోదు అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఎందుకంటే ఒకసారి ఆయన కృప ఇచ్చాడంటే ఆ కృప నీ జీవితాంతం ఆయన ఇస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు రక్షించబడటానికి కారణం ఆయన కృప. నువ్వు బ్రతికి ఉండటానికి గల కారణం ఆయన కృప. నువ్వు ఏదైనా కలిగి ఉండటానికి గల కారణం ఆయన కృప. కాబట్టి అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకని దేవుడితో మనం చెప్తున్నాను, ప్రభువా, నేనేమై ఉన్నానో నీ కృపేనయ్యా. నీ కృప లేకుంటే నేను ఇంతవరకు ఉండేవాడిని కాదు ప్రభువా, ఉండేదాన్ని కాదు ప్రభువా అని మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. కాబట్టి ఆయన కృప మనకు అంతగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నా సహోదరి సహోదరుడా, పర్వతాలు తొలగిపోతాయో అని భయపడద్దు, మెటలు తతలుతాయో అని భయపడద్దు. నా యేసయ్య కృప నాతో ఉంది, అది విడిచిపోదు అని ధైర్యం తెచ్చుకో. రెండో విషయం అంటున్నాడు, నా సమాధానమైన విషయమైన నా నిబంధన తొలగిపోదు అంటున్నాడు. దేవుడు మానవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. తను నమ్ముకున్న బిడ్డలతో, తన కొరకు జీవిస్తానని చెప్పి నిబంధన చేసిన బిడ్డలతో దేవుడు కూడా ఒక నిబంధన చేశాడు. కానీ మనిషి చేసిన నిబంధన ఎన్నిసార్లు తప్పవుతున్నాడంటే అన్నిసార్లు తప్పవుతున్నాడు. ఈరోజు చెప్తాడు, ఏమేమో చెప్తాడు, మనకు వచ్చి నేను చెప్తాడు, నేను అది చేస్తాను ప్రభా, ఇది చేస్తాను ప్రభా, అలా చేస్తాను ప్రభా, ఇలా చేస్తాను ప్రభా అంటాడు. మళ్ళీ అలాగే చచ్చిపోతాడు. కానీ దేవుడు అలా కాదు. ఒకసారి నిబంధన చేశాడంటే ఆ నిబంధన ప్రకారంగా అది నడుచుకుంటాడు. మరి నా బిడ్డలకు నేను నిబంధన చేశాను, ఆ నిబంధన ప్రకారంగా, ఆ అగ్రిమెంట్ ప్రకారంగా నేను నెరవేర్చాలి, నేను అలా నడుచుకోవాలని చెప్పి అదే ప్రకారంగా దేవుడు నడుస్తాడు. మనిషి నడవడు. అదేదో చేశానయ్యా, అప్పుడు చెప్పాను, ఇప్పుడు ఎందుకు చేయాలా, చేయనంటాడు. కానీ దేవుడు అలా కాదు. ఒకసారి నీతో నిబంధన చేసుకున్న తర్వాత ఆ నిబంధన విడిచిపోదు. ఇది ఎలాంటి బంధం అంటే, ఒక పురుషుడు ఒక స్త్రీని చూసి వివాహం చేసుకునేటప్పుడు నిబంధన చేస్తాడు, నా జీవితాంతం నీతోనే నేను కాపురం చేస్తాను,
నేను నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే నీ కష్టకాల్లో ఉంటాను అని ఎన్నో ప్రమాణాలు చేస్తాయి. చేసిన తర్వాత ఆ నిబంధన ప్రకారమే నడుచుకోవాలా. ఇంక మొదలు నిబంధన తప్పేదానికి లేదు. ఆ నిబంధనే ముఖ్యం వివాహంలో. ఆ నిబంధనే ఇంపార్టెంట్. ఆ ప్రమాణమే. ఆ ప్రమాణం భార్యను, భర్తను నడుచుకుంటే ఇంకేరే సమస్యే లేదు. అయితే ఒక్కోసారి మనం చూస్తా ఉంటాము. భర్త నిబంధన తప్పిపోతాడు. లేదా ఒక్కోసారి భార్య నిబంధన తప్పిపోతుంది. ఆ కాపురము పెటాకులైపోతుంది. ఆ పెళ్లి కాస్త పెటాకులైపోయి కాపురం పాడైపోతుంది. ఎందుకంటే నిబంధనలో వాళ్ళు ఉండకపోవటం. కానీ మనుషులు అలా చేస్తారు గానీ, మన యేసయ్య నిబంధన చేశాడుగా. ఆ నిబంధన మనలో తప్పకుండా చేస్తాడు. అది నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడు నీతో నిబంధన చేసుకున్నాడు. నువ్వు బిడ్డవే అని. నువ్వు ఆయన కుమారుడివి, కుమార్తెవి అని నిబంధన చేసుకున్నాడు. ఒక కుమారుడికి, ఒక కుమార్తెకి దేవుడు ఏం చేయాలో, ఎలా చేయాలో ఆయనకు తెలుసు. అవన్నీ నీకు చేస్తాడు. సమయం రాగానే నా కుమార్తెకి నేనేం చేయాలి, నా కుమారుడికి నేనేం చేయాలి అని ఆయన సమయం రాగానే అన్నీ చేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన దేవుని నిబంధన తొలగిపోదన్న విషయాన్ని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు భయపడబాకు, దిగులు పడమాకు, ఆందోళన చెందబాకు, టెన్షన్ పడమాకు. ప్రభువా నీ కృపకు అప్పగించుకుంటున్నాను. నా పరిస్థితులన్నీ నీ కృపకు అప్పగించుకుంటున్నానయ్యా. నీ కృప చాలయ్యా అని ప్రభు కృపకు నువ్వు అప్పగించుకుంటే ప్రభు కృప అన్ని విషయాల్లో మనకు సహాయం చేసి నడిపించి ఆశీర్వదించునుగా. ఆమేన్. 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 యేసు ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. పర్వతాలు తొలగిపోతాయి అని చెప్పారు. తొలగిపోవచ్చు. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు పర్వతాలు కూడా తొలగిపోవచ్చు. భూకంపాలు వస్తే పర్వతాలైనా తొలగిపోవచ్చు. యా మెట్టలు కూడా తత్తరిల్లిపోవచ్చు. కానీ నీ కృప ఉందే, ఆ కృప ఎప్పటికీ విడిచిపోదని చెప్పు. అవును, అది చాలయ్యా. అది చాలు ప్రభువా, నాకు అది చాలు. నీ కృప చాలు ప్రభువా, నీ కృప ఉంటే చాలు. యేసయ్యా నీ కృప ద్వారా నీ ప్రజలను మీరు నడిపించండి. కృప ఎంబడి కృప దయచేయండి. నీ కృపలో అభివృద్ధి పరచండి. నీ కృప ద్వారా విస్తరింప చేయండి. నీ కృప ద్వారా సమస్తము సహాయం చేయండి. ఈరోజు మేము ఏమై ఉన్నామో అది నీ కృపే నాయనా. మా జీవితాల్లో ఏమీ కాదు, నీ కృపే. కానీ కొందరికి తెలిసి తెలియక ఏదేదో అనుకున్నప్పటికీ మేమైతే అలా అనుకోలేం. మేమేమై ఉన్నామో అదంతయు నీ కృప. కాబట్టి నా ప్రభువా నీ కృప ద్వారా మా జీవితాల్లో ఇంతవరకు నువ్వు చేసిన అనేకమైన కార్యాలను బట్టి, అనేకమైన విషయాలను బట్టి అయినా నీకు చూపిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, వారిని గణపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం తండ్రి. నాయనా ఈ దినమందు నీ వాక్యముల ద్వారా మమ్మల్ని దర్శించి ఉన్నారు. కాబట్టి ఇంకా ముందు కూడా ప్రతి దినం నీ వాక్యంతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మా దేశాన్ని, దేశ నాయకులను, అధికారులను మీరు కాపాడుతుంది. అయ్యా పాకిస్తాన్కి, భారతదేశానికి యుద్ధం జరుగుతూ ఉంది. ఎంతోమంది జవాన్లు చనిపోతున్నారయ్యా, వాళ్ళని కాపాడండి తండ్రి. అయ్యా అమాయకమైన ప్రజలు ఆ సరిహద్దుల్లో అయ్యా ఎంతోమంది నైనా గాయాల పాలవుతున్నారు, మరణానికి గురవుతున్నారు. వాళ్ళని కాపాడండి ప్రభా. యుద్ధము లేకుండా సమాధానం కలుగజేసి అయ్యా ఒక ఒప్పందంతో నడుచుకుంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఓ తండ్రి నాయనా మీరు కనికరపడండి తండ్రి. ఆ యొక్క వ్యక్తుల్ని పోగొట్టుకున్నటువంటి తల్లిలు, బిడ్డలు, భార్యలు ఎంతగానో విలపిస్తూ ఉన్నారు. నా తండ్రి వారందరినీ కూడా మీరు ఓదార్చి బలపరిచి మరొక నష్టం జరగకుండా కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం నా తండ్రి. అదే రీతిగా నాయన ఈ సమయంలో ఈ దినం నీ ప్రజలు వెళ్ళిపోయిన పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో నీ హస్తం తోడుగా ఉంచి నీ కృప ద్వారా నడిపించిన నీ కృపే ఆధారం తండ్రి. మాకు ఇంకేరే ఆధారం లేదయ్యా. యేసయ్యా నీ కృపే ఆధారం. నీ కృపతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయినా ఈ దినమందు నీ సహాయంతో, నీ తోడ్పాటుతో, నీ మేలుతో, నీ ఆశీర్వాదంతో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించండి. అయ్యా దినం పుట్టినరోజును, వివాదను జరుపుకున్న బిడ్డల్ని ఆశీర్వదించండి. దేవాదిగోనైనా ఆరోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరిచి ప్రతి వ్యాధి, ప్రతి రోగం నుంచి విడిపించండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. దేవదిగో తన వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు సహాయం చేయండి. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, పనుల విషయంలో ప్రతి బిడ్డకి నువ్వు తోడుని సహాయం చేసి అభివృద్ధి పరిచి ఆశీర్వదించి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా అన్ని సంఘాలన్నింటినీ మీకు అప్పగిస్తున్నాం ప్రభా. గూడూరు మీటింగ్స్, నెల్లూరు మీటింగ్స్ నీకు అప్పగిస్తున్నాం నాయన.
నీ నామ మహిమార్థంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించి నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామలో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమె